హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రష్మి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిస్ లైఫ్ స్టైల్ అండ్ క్రియేషన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము బెంగళూరుకి వెళ్తున్నాము. బెంగళూరులో మాకు ఒక ఫంక్షన్ ఉంది, బేబీ నేమింగ్ సెరమనీ. మా బ్రదర్ ఇన్ లా అండ్ కో సిస్టర్కి బాబు పుట్టాడు. సో ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి మేము వెళ్తున్నాము. అండ్ ఎస్, ఇక్కడికి మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. మా మమ్మీ, నేను, మా హస్బెండ్, మా పిల్లలు అండ్ మై సిస్టర్ ఇన్ లా ఇంకా వాళ్ళ సన్, మేమందరం కలిసి వెళ్తున్నాం ముంబై నుంచి. అత్తమ్మ మామయ్య ముందే వెళ్ళిపోయారు అక్కడికి, బేబీ పుట్టక ముందే. అండ్ ఎస్, మేము ఇక్కడ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. మాకంటే ముందే మా సిస్టర్ ఇన్ లా అండ్ వాళ్ళ సన్ రీచ్ అయ్యారు అన్నట్టు ఆ ఎయిర్పోర్ట్కి. అక్కడ కలుస్తారు మాకు. ఎంత తొందరగా వెళ్ళినా ఎయిర్పోర్ట్ కోసము మనము ట్రాఫిక్ చాలా పడుతుంది మనకు. మనం తొందరగా వెళ్ళినప్పుడేమో లేట్గా రీచ్ అవుతాం, లేట్గా వెళ్ళినప్పుడేమో తొందరగా రీచ్ అయిపోతాం. ఈసారి ఏమో మేము తొందరగా స్టార్ట్ అయి ఉన్నాము. లేట్ అవుతుంది అని చెప్పేసి. సరే, అన్నీ టైంగానే జరిగినాయి. ఇతనే మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ కొడుకు. ఈమె మా సిస్టర్ ఇన్ లా సుజాత అక్క. సో ఇలా అక్కడ మాకు కలిసారు. ఇక్కడ ఈ సెక్యూరిటీ అతను ఉన్నాడు కదా, అతను చాలా మంచిగా, అసలు తెలుగు అతను అన్నట్టు. సర్నేమ్ చూసి అడుగుతున్నారు, మీరు తెలుగువారా అని. ఎంత మంచిగా మాట్లాడారంటే, ఒక్కోసారి అంటే సెక్యూరిటీ వాళ్ళు ఎట్లా ఉంటారంటే చాలా స్ట్రిక్ట్గా ఇట్లా మాట్లాడతారు కదా. ఈయన చాలా డౌన్ టు ఎర్త్, చాలా బాగా పలకరించాడు. మీరు ఇక్కడ ఉంటున్నారా, ఎంత మంచిగా మాట్లాడుతున్నారు తెలుగు అని. అట్లా చాలా తెలిసిన వాళ్ళలాగా మంచిగా మాట్లాడారు అతను. అంతే, ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఇన్ ఈజీగా క్లియర్ అయిపోయింది. లోపలికి వచ్చేసాము మేము. ఈ తర్వాత ఇక ముంగట ఉన్న ప్రాసెస్, ఇక మళ్ళీ బ్యాగేజ్ కౌంటర్ అదంతా అవన్నీ జరుగుతూనే ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. సో అలా అన్నట్టు ఇక్కడ కౌంటర్ దగ్గరకు వచ్చేసి ఇక మిగతా ప్రాసెస్ మేము చేసుకుంటున్నాము, బ్యాగేజ్ డ్రాప్ అదంతా. ముందేమో ఓం ఇక్కడ వర్క్ చేసేవాడు అన్నట్టు యాజ్ అ గ్రౌండ్ స్టాఫ్. అతనికి ఎట్లుందంటే తొందరగా నేను బ్యాగేజ్ డ్రాప్ చేసేసి నా ఫ్రెండ్స్ని వెళ్ళి కలుస్తానని. సో ఇక్కడ అదే చూస్తున్నాడు, తొందరగా అదంతా ప్రాసెస్ అయిపోతే వెళ్ళి అతను అలా ఫ్లైట్ వచ్చేదాకా వాళ్ళ ఫ్రెండ్స్తో కొంచెం టైం పాస్ చేస్తా అని ఫిక్స్ అయిపోయాడు అన్నట్టు. బ్యాగేజ్ డ్రాప్ అంతా చేసాము. ఇక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అక్క ఇంకా మమ్మీ ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చారు అన్నట్టు. వాళ్ళకి కొంచెం అక్కడిక్కడ చూపిస్తున్నాము, చూడండి అని. ఫ్లైట్కి ఇంకా టైం ఉంది కదా. ఇక్కడికి వెళ్తున్నాము అంటే బెంగళూరు, మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ ఇంటికి. ఇక్కడ చెక్ ఇన్ అయిపోయింది. బర్గర్ కింగ్కి వెళ్తున్నాం బర్గర్ తీసుకోవడానికి, బికాస్ పరి ఈజ్ హంగ్రీ. వాళ్ళేమో అక్కడికి ఫ్లైట్ చూడడానికి వెళ్ళారు, పరి, మమ్మీ అండ్ మా సిస్టర్ ఇన్ లా. అట్లా నేను వాళ్ళ డాడీ. పరిది ఫోన్ వస్తున్నాడు, అక్కది వాళ్ళు అక్కడెక్కడనో ఉన్నారు. మేమేమో బర్గర్ కింగ్ కోసం వెళ్తున్నాము. దిస్ ఈజ్ ముంబై T2 ఎయిర్పోర్ట్. మెక్డీ బాయ్ కొంచెం అంటే బర్గర్ కింగ్ వెళ్దాం అనుకున్నాం, అది క్లోజ్ అయిపోయింది. దాని పక్క KFC కోసం పోయినాం, అది కూడా క్లోజ్ అయిపోయింది. రిటర్న్ వెళ్దాం అనుకున్నాం, ఎందుకో మనసు ఒప్పలేదు. జంక్ ఫుడ్ తినండి ఎట్లా, మనం అంత టైం ఉంది మళ్ళీ ఫ్లైట్కి కదా. మళ్ళీ సీరియస్ రిక్వెస్ట్ చేసి ప్లీజ్ నువ్వు తిను అని. అట్లా డైటింగ్ కదా, అందుకే కొంచెం తింటున్నాగా. లైట్ అది రెండు బర్గర్, కోకు, బర్గర్లు, ఫ్రైస్, నాది ఒకటే బర్గర్, స్ప్రైట్లు. ఇక మన డాగ్ వస్తుంది. This is completely your order. Pari, this one. ఏ కాదు అన్న, మాది కూడా ఉంది ఇంకా వేరే. పరి చూడవారా? వచ్చింది మళ్ళీ అటు సైడ్ పోయి. ఫైనలీ మా ఫ్లైట్ వచ్చింది, పోతున్నాం. 1:40 అనుకున్నా, కానీ ఇప్పుడు టైం ఎంత అయింది ప్లీజ్ చెప్పారా నాకు ఎవరన్నా? 3:05 అంట. 3:05 AM 3:05 AM. मैम प्राइम मिनिस्टर तोंटे రాలి యాక్చువల్ మినిస్టర్ తోంటే దెబ్బలైతే ప్రైమ్ మినిస్టర్ వీడియో చూడాలని పెళ్లి చేస్తాడు.
1:40కి ఫ్లైట్ ఉండే, బట్ అది డిలే అయ్యి 3:05కి అయింది. యాక్చువల్లీ ఆ టైంకి మేము దిగాలి బెంగళూరులో, బట్ అన్ఫార్చునేట్లీ ఫ్లైట్ లేట్ అయిందంట. అక్కడికి వెళ్ళాక తెలిసిందే మాకు. నేను ముందు చెప్పాను కదా, మనము లేట్ అవుతుందని తొందరగా వెళ్తేనేమో తొందరగా చేరుకుంటాము, అండ్ తొందరగా వెళ్తేనేమో లేట్ చేరుకుంటాము. అట్లనే అయిపోయింది మాతోటి. సరే అన్ని టైంకి జరుగుతుంది, వెళ్ళినాము అని అంటే అక్కడికి కరెక్ట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యామో లేదో క్యాబ్ దిగుతున్నాము, మాకు మెసేజ్ ఇంకా మెయిల్ వచ్చింది ఫ్లైట్ ఈరోజు డిలే అని. అసలు కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు వస్తానన్నా అయిపోతుండే, ఇంకా కొంచెం లేట్ స్టార్ట్ అయ్యే వాళ్ళము. అక్కడ రీచ్ అయ్యాక వచ్చినాక అబ్బా 2 hours వెయిట్, అంటే ఆల్రెడీ మనము బ్యాగేజ్ డ్రాప్ చేసినాక అక్కడ 2-3 hours వెయిట్ చేయాలి. అది కాక ఇంకా ఫ్లైట్ డిలే అంటే అసలు అది మళ్ళీ లేట్ నైట్ ఫ్లైట్ తీసుకున్నాం మేము, ఎందుకంటే మా ఆఫీస్ అవర్స్ అన్నీ అయిపోయినాక స్టార్ట్ అవ్వాలని చెప్పేసి, బికాజ్ దట్ వాజ్ అ వర్కింగ్ డే. అట్లా అని చూసుకొని లేట్ ఫ్లైట్ తీసుకున్నాము. ఇంకా మళ్ళీ అందులో ఇంకా లేట్ అంటే మొత్తం అసలు మేము అనుకున్న ప్లాన్ అంతా అక్కడిక్కడ అయిపోయింది అన్నట్టు. మెయిన్లీ మిడ్-నైట్ 1:40 అంటే 3:30 వరకు చేరుకున్నా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పడుకుంటామన్న కొంచెం ప్లాన్ ఉండే అన్నట్టు. ఇది ఇక్కడనే మాకు 3 అయిపోయి 3:30 కూడా రాలేదు అనుకుంటా. 3:30 కాదు, మార్నింగ్ 5 o'clock ఏమో స్టార్ట్ అయింది ఫ్లైట్. ఐ థింక్ 3:30 or 4 o'clockకి సంథింగ్ స్టార్ట్ అయింది. అక్కడ మేము దిగి బయటికి వెళ్ళి బెంగళూరు ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేసరికి 7 అయిపోయింది. అంటే మొత్తం నైట్ అంతా అసలు పడుకోలేదు మేము. మార్నింగ్ 7-7:30కి ఏమో రీచ్ అయ్యాము ఇంటికి. పిల్లలకు కూడా మొత్తం టైమింగ్ అంతా చేంజ్ అయింది. అందుకే లేట్ నైట్ ఫ్లైట్స్ తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం టైమింగ్స్ ఇష్యూ అయిపోతుంది. మెయిన్లీ పిల్లలకి, వాళ్ళు చాలా సఫర్ అవుతారు. బట్ ఫ్రైడే వర్కింగ్ డే కాబట్టి వేరే ఆప్షన్ లేక మేము అట్లా తీసుకున్నాము. అట్లా తీసుకున్నందుకు అది ఇంకా డిలే అయింది. లాస్ట్ టైం కూడా ఇండిగోలో ఇలానే మేము లేట్ నైట్ ఫ్లైట్ తీసుకుంటే ఒక 5 minutes లేట్ అయినామని బ్యాగేజ్ కౌంటర్ దగ్గర వాళ్ళు మాకు ఫ్లైటే ఎక్కనివ్వలేదు. మళ్ళీ అదంతా క్యాన్సిల్ చేసుకొని వేరే ఫ్లైట్లో వెళ్ళాలని అట్లా పెద్ద నెత్తి నొప్పి అయిపోయింది బెంగళూరు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు లాస్ట్ ఇయర్. అసలు అందుకే నాకు ఇష్టం లేదు ఈ ఫ్లైట్స్ రావడం అంటే, అస్సలు నచ్చదు. ఎందుకో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. దానికంటే బయట ట్రైన్ అనిపిస్తుంది, ఎందుకంటే ట్రైన్లో ఒక్కసారి మనం ఎక్కేసామా హాయిగా పడుకోవచ్చు 24 hours ఎక్కడికైనా వెళ్తే. అంటే మ్యాక్సిమం లాంగ్ జర్నీ ఉంటుంది. మాకు హైదరాబాద్ వెళ్ళినా 18 hours జర్నీ, బెంగళూరు వెళ్ళినా 24 hours జర్నీ. సో అదే బెస్ట్ అనిపిస్తుంది. ఇంట్లో ఎంత పని చేసుకుని ఒక్కసారి ట్రైన్ ఎక్కేసామా నెక్స్ట్ డే దిగుతాం మనం, అప్పటిదాకా మస్తు పడుకోవచ్చు. అదే ఫ్లైట్ అయితే బ్యాక్ టు బ్యాక్ ట్రావెలింగే ఉంటుంది. మనం ఇంట్లో నుంచి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలి, అక్కడ బ్యాగేజ్ అదంతా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ ట్రావెలింగ్ అంతా సోదిలాగా అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ. సో మొత్తానికైతే మేము బెంగళూరుకి రీచ్ అయ్యాము. అబ్బా అనిపించింది అసలు, ఫైనలీ రీచ్ అయ్యాము, థ్యాంక్ గాడ్ అని. లేకపోతే ఇంకా కొంచెం డిలే అయినా కూడా అసలు నేను దాని బదులు ఇంటికి వెళ్ళిపోతా అన్న ఫీలింగ్ ఉండే నాకు, ఫ్రస్ట్రేషను. సో ఇక్కడికైతే మేము రీచ్ అయిపోయాము. మళ్ళీ అకాసా అవన్నీ తీసుకుంటే ఫ్లైట్ డిలే అవుతుంది, లేట్ అవుతుంది. ఆన్ టైం ఉండే అని ఎయిర్ ఇండియా తీసుకున్నాం మేము. బ్రాండెడ్ ఉంటుందని చెప్పేసి, ఆన్ టైం ఉంటారు వీళ్ళని చెప్పేసి అదే కూడా డిలే అయింది. అయితే మనకు బ్రాండ్ కంపెనీ దాంతో ఏం సంబంధం ఉండదు అన్నట్టు, వాళ్ళకి నచ్చింది చేస్తారు. లాస్ట్ టైం ఇండిగోలో ఇట్లా ఎక్స్పీరియన్స్ అయిందని ఈసారి ఎయిర్ ఇండియా కోసం వస్తే ఇక్కడ కూడా అట్లానే జరిగింది. ఎనీవేస్ మొత్తానికి అయితే బెంగళూరుకి రీచ్ అయ్యాము మార్నింగ్ 6:30కి. అండ్ ఎస్, దిస్ ఇస్ బెంగళూరు ఎయిర్పోర్ట్, కెంపెగౌడ బెంగళూరు ఎయిర్పోర్ట్. ఇది T2 అనుకుంటాను, ఇది కూడా T2. అక్కడ T2లో స్టార్ట్ అయ్యాము, ఇక్కడ కూడా T2లో దిగినాం మేము. పరిగెన్ అయితే ఫ్రెష్ ఉంది ఇప్పుడు. ఇంటికి వెళ్ళాక మొత్తం పడుకుంటుంది. ఇంటికి వెళ్ళాక కదా యాక్చువల్లీ, క్యాబ్ ఎక్కగానే పడుకుందామే. క్యాబ్ ఎక్కేదాకా మొత్తం ఫ్రెష్ ఉంది. ఈమె యాక్చువల్లీ నైట్ అవ్వాలన్నట్టు. డే టైంలో మార్నింగ్ టైంలో నిద్ర వస్తుంది, నైట్లో మాత్రం మాకు అస్సలు నిద్ర రాదు, అందుకే అంత యాక్టివ్గా ఉంది. రికార్డ్ అవుతుంది ఇలా బ్యాగ్ అటు నూకేస్తున్నాడు.
సో ఫైనలీ మాకు క్యాబ్ బుక్ అయిపోయింది, క్యాబ్ ఎక్కేసాము, ఇంటికి రీచ్ అవుతున్నాం మేము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. అండ్ ముందు అక్కడ లోకల్ సైట్ సీయింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, బాయ్, వీ లవ్ యూ.